మైనార్టీ స్కూల్కి కానీ డబుల్ బెడ్రూమ్కు కానీ కొన్ని 10 ఎకరాలు మైనార్టీ స్కూల్కి ఇచ్చిండు. నెక్స్ట్ 50 ఎకరాల డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. పల్లె ప్రభుత్వం ఇచ్చిన అది పోయింది. అయితే 35 ఎకరాలు మాజీ కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్ చింతగోపాల్ గారు, పెద్దలు అక్బర్ గత 12 సంవత్సరాల క్రితం సదాశివపేట పట్టణంలో ప్రభుత్వం భూమిని ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి గవర్నమెంట్ నుండి ల్యాండ్ కొనడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంత వరకు పేమెంట్ చేయలేదు. మేఘాల మీద ప్లాట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ పొజిషన్ చూపెట్టలేదు. ప్రభుత్వం నుండి డబ్బులు అందకపోతే సదాశివపేటలోనే చింత ప్రభాకరణ గారు వాళ్లకు ల్యాండ్ ఓనర్స్కి ఏదైతే గవర్నమెంట్ నుండి అలాట్ చేసారో వాళ్ళకి డబ్బులు ఇప్పించడం జరిగింది. మరి ప్రభుత్వము ఈ ప్లాట్లు ఇవ్వడం అనేది బ్యాన్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ జగ్గారెడ్డి గారు ఆలోచించేది ఏంటంటే, ఈ బ్యాన్ ఎత్తేసి నేను ప్లాట్లు ఇప్పిస్తుంటే చాలా బాగుంటుంది. ఈ బ్యాన్ ఎత్తేయకుండా నేను ప్లాట్లు ఇస్తాను అని ఈయన డేట్ టు డిక్లేర్ చేయడం, ఈయనని ఒక ముఖ్యమంత్రిగా అంత మోసం చేయడానికి, ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టడానికి, ఈరోజు సదాశివపేట ప్రజలను మోసం చేద్దామని చెప్పేసి ఈరోజు ప్లాట్లు ఇస్తానని చెప్పేసి జిరాక్స్ సెంటర్లకు సదాశివపేట మొత్తం వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లను తీసుకొని పోయి ఇది చేయడం జరిగింది. ప్రభుత్వం నుండే ఈరోజు అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది 550 మందికి. మైనార్టీలకు ఇక్కడ కాలేజ్ కోసం అని చెప్పి 10 ఎకరాలు ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈరోజు అక్కడ మిగిలింది 35 ఎకరాలు. అందరూ సదాశివపేట ప్రజలందరూ మాకు పొజిషన్ చూపెడుతున్నారు, మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో చాలామంది ప్రజలు పరిగెత్తుకుంటూ పోయి ఆ సర్టిఫికెట్లను చూసి 5,000 సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఆ రోజు నేను ఒకటే చెప్తున్నాను జగ్గారెడ్డికి, మేము ఇస్తున్నామో నా కళ నెరవేరాలి అన్నప్పుడు నువ్వు ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకు క్లియర్గా రోడ్స్ వేసి సర్టిఫికెట్లు ఇప్పించేసి పొజిషన్ చూపెట్టాలి. ఆ రోజు చూపెట్టలేవు. ఈరోజు ఏవేవో మాయ మాటలు చెప్తున్నావు. మీ ఊరు లీడర్ ఏం చేస్తున్నాడని. మా ఊరు లీడర్ మా అవసరానికి మా సదాశివపేటకి ఏం కావాలో అవి తీసుకొస్తుండు, చేస్తున్నాడు. ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకుపోతుండే చింత ప్రభాకర్ గారు. నువ్వు చేసింది ఏందనేది నేను అడగదలుచుకున్న జగ్గారెడ్డి గారు. మోసం చేయడం అనేది మానుకో. నువ్వు నిజంగా ఇవ్వగలుగుతావా? ఏ డేట్ని ఇస్తావో మా సదాశివపేట ప్రజలకు చెప్పండి. ఫస్ట్ నువ్వేం చేయాలి? బ్యాన్ ఎత్తేయండి. ప్రభాకరణ ఆ రోజు పేమెంట్ చేయించండి ఆ ల్యాండ్ ఓనర్స్కి. మరి ఒకటి అడుగుతున్నాను నేను, నీలాగా చేయలేదు జగ్గారెడ్డి గారు. నువ్వు ఇన్ని 5,000 సర్టిఫికెట్లు ఇచ్చిన అంటున్నావు. మరి అదే చింత ప్రభాకరణ గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 800 మంది పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మంచి ఇల్లు కట్టుకొని ఈరోజు వాళ్ళు ప్రశాంతంగా ఈరోజు ఆ ఇంట్లో నివసిస్తున్నారు. నువ్వు చేసింది ఏంది సదాశివపేట ప్రజలని చాలామంది అడగడానికి ఉన్నారు. మాయమాటలు చెప్పకండి, మాయమాటలు నమ్మడానికి సిద్ధం లేరు. ఈరోజు చెప్తున్నావు అధికారంలో ఉన్నారని పెద్ద పెద్ద తుపాకులు ఇచ్చిర్రు, లాఠీలు ఇచ్చిర్రు. హరీష్ రావు వచ్చిండు, పోలీసులను మండబెట్టిరండి. ఎక్కడ మండబెట్టిర్రు? నీకు చేత కాకుండొచ్చు. హరీష్ రావు అనేటోడు ఈరోజు, హరీష్ అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. అందరికీ అవసరాల కోసం ఈరోజు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. నీలాగా చేయలేదు, సగం పని చేయలేదు. మైనార్టీల కోసమని కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్థలంలో. అవన్నీ కల్లిబొల్లి కథలు చెప్పొద్దు. నువ్వు హరీష్ రావు గురించి మాట్లాడేటంత పెద్ద మనిషివి కావు. నీ చరిత్ర మాకు తెలుసు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎంఆర్ఎఫ్లో ఒక కార్మికుడు చనిపోతే ఆ రోజు నేనే రమ్మని చెప్పేసి జగ్గారెడ్డి గారిని అడగడం జరిగింది. ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. తను వస్తే లోపలికి రానికపోతే గేటు బయట ఉంటే నేనే ఆవేశంగా మాట్లాడుతుంటే అప్పుడు గేటు తెరిస్తే అక్కడ కూర్చున్నాం. కార్మికులు అందరూ వచ్చేసి అక్కడ అందరూ నిల్చున్నారు. అక్కడ ఎంతమంది కార్మికులు దీంట్లో పనిచేస్తున్నారు అంటే 1600 చిల్లర పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. చెప్తే శివరాజ్ ఇవన్నీ నోట్ చేసుకో, వీళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇద్దామన్నావు. అది ఎప్పుడు నువ్వు గెలిచినావు, ఓట్లు వేయించుకున్నావు 18లో. ఏ ఒక్క కార్మికునికి నువ్వు పట్ట సర్టిఫికెట్ ఇచ్చినావు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఆ మోసాలు అన్నిటికీ బంద్ చేసుకో. మోసాలకు ఎవరికిట నిన్ను నమ్మేటట్టు లేరు. నిన్ను నమ్మకనే ఇంట్లో కూర్చోబెట్టినారు. ఈరోజు మోసాలు చేస్తే ఎవరికిట సదాశివపేట మోసపోవడానికి సిద్ధంగా లేరు. గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈరోజు హుషారయ్యారు. నిన్ను ఎన్ని మాటలు మాట్లాడుకున్నారో నీ గురించి అందరికీ తెలుసు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్లకు ఆర్ఐ ఇక్కడ రారా ఇగో ఈయన ఆర్ఐ అని చెప్తున్నావు. మీ యూనియన్ ఏం చేస్తుందని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అడగదలుచుకున్నాను నేను. ఏం చేస్తున్నారు? ఆ లాంగ్వేజ్ ఏమిటిది, నువ్వేమిటిది? అది నీ దగ్గర కొంతమంది దగ్గర అది పనికిస్తుంది. ఇంకోటి, నీ మీటింగ్లోనే
నీకు మాట్లాడుతుంటే 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను ఒక కార్యకర్త అడిగితే ఆ రోజు ఆ తిడితే ఈ రోజు హాస్పిటల్లో ఉన్న ఇంకా బయటికి రాలేదు ఆ వ్యక్తిని నీకోసం పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కోసం 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించు. నువ్వు మోసం చేసుడు బంద్ చేయి. కాంగ్రెస్ ప్రభుత్వం మోస మాటలు చెప్పేసి ఈరోజు మోసపుచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అందరికీ తెలిసిపోయింది ఈరోజు ఎంత మోసపడ్డం అనేది. ఈరోజు నీ మాటలకు ఎవరు నమ్మేటట్టు లేదు. అవన్నీ నమ్మరు. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడతారు. లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాయి, ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ అని చెప్పి ఏదో కట్టుకథలు చెప్పడానికి ఈరోజు ఏదో డ్రామా చేస్తున్నావు. ఆ డ్రామా నంబరు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి జరిగినాయి. సంక్షేమ కార్యక్రమాలు గిట్ట చక్కటి భారతదేశంలో గుర్తింపున్నటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి మీ మోసాలకు ఎవరికిట నమ్మరు, బీఆర్ఎస్ ఓటేస్తారు. జై తెలంగాణ. तमाम प्रेस मीडिया के लोग और यहाँ के बीआरएस कायदीन की मौजूदगी में परसों हाल ही में 2 दिन पहले जो जगाड़ी साहब मीटिंग लगाए थे, मीटिंग के अंदर ये बताया कि जैसा कि मेरे पेशरों ने बताया कि धोखे के सिवा कुछ भी नहीं है। अब इलेक्शन के टाइम पे जो प्लाटों के ताल्लुक से बताए हैं, मैं आपको जगाड़ी साहब की पिछली तारीख जो है उसके ऊपर मैं थोड़ा रोशनी डालना चाहूँगा। ख़ासकर संगारेड्डी के मुसलमानों के लिए जगारेड्डी साहब ने अपने दौरे इक़्तिदार में, इससे पहले भी करे, आज भी हमारी हुकूमत है बोल रहे 10 साल 15 साल जो भी इक़्तिदार में रहे ये लोग, मुसलमानों के लिए कोई भी बुनियादी काम नहीं किए। फ़र्ज़ करो कि कोई एक सदाशिवपेट की मिसाल लीजिए। सदाशिवपेट में किसी भी किस्म का कांग्रेस की गवर्नमेंट में, मैं आज़ादी के बाद से आज तक बता रहा हूँ, कोई भी एमएलए कोई भी लीडर जो है तो कांग्रेस का लीडर सदाशिवपेट के मुसलमानों के लिए 1-2 गुंठे ज़मीन नहीं दिला, चाहे गवर्नमेंट से होंगे चाहे प्राइवेट लैंड का कुछ भी अलाटमेंट होंगे। लिहाजा चिंता प्रभाकर साहब 1955 में चेयरमैन बनने के बाद यहाँ के मुसलमानों की तकलीफ को देखते हुए 4 एकड़ ज़मीन 260 सर्वे नंबर के अंदर ईदगाह और मुस्लिम फंक्शन हॉल की ज़रूरत के मुताबिक 4 एकड़ ज़मीन अलाटमेंट कराए, पोजीशन दिए और बाद में पूरी ज़मीन हमारे हैंड ओवर हो गई। और शादी खाना भी उस ज़माने के हिसाब से 10 लाख रुपए में शादी खाने की भी तामीर हो चुकी थी। आज भी जो है वहाँ ज़रूरियात न होने की वजह से इस्तेमाल में नहीं है। हम बार बार यही जगारेड्डी साहब से भी मुतालबा करें और ये कांग्रेस गवर्नमेंट को भी बोले, सब भी बोले, देखो भाई मौजूदा हालत में जो बना हुआ है उसके लिए कुछ इमदाद कीजिए, कुछ बनाइए। लेकिन किसी ने भी उस जानिब तवज्जो नहीं दी। और उसी तरीके से हमारे क़ब्रिस्तानों के लिए बहुत सारी तकालीफ थी। प्रभाकर साहब एमएलए बनने के बाद ईदगाह का मसला हो गया। 4 एकड़ ज़मीन आई, 3 एकड़ ईदगाह के लिए, 1 एकड़ शादी खाने के लिए, फिर 5 एकड़ ज़मीन हम नेशनल हाईवे बाईपास रोड पर 5 एकड़ ज़मीन जो सो हमें अलाटमेंट करके हदबंदी करके दी गई है। उसके अभी बैलेंस वर्क है, वो इस्तेमाल के काबिल नहीं है। थोड़े बहुत ख़बरें वहाँ बना चुके हैं हम, लेकिन वहाँ पे जो तकालीफ जो चल रही है हमारी तदफीन के लिए, उसकी सख्त ज़रूरत है। उस जानिब कोई तवज्जो नहीं दे रहे हैं। आज कांग्रेस गवर्नमेंट इक़्तिदार में है और जगारेड्डी साहब 2012 में जो सो पट्टा सर्टिफिकेट इशू करे, 2014 के असम्बली इलेक्शंस में, फिर उसके बाद काउंसिल इलेक्शंस में बग़ैर तहक़ीक़ के, बग़ैर इंक्वायरी किए हुए उनको घरों पे जाके एलिजिबल है क्या नहीं इंक्वायरी करा के बताओ बोल के कलेक्टर साहब भी जो उसको बयान करे हैं। आज तक वो मसला उसी तरीके से पेंडिंग पड़ा हुआ है। आज आके बोल रहे हैं कि 12 महीने में आपको घर बना के दे देंगे और वो पुराने सर्टिफिकेट आए। कई लोग हैं वो सर्टिफिकेट आप फेंक दिए क्योंकि उनको भरोसा ही नहीं है वो आते बोल के। आज उसको 12-13 साल के बाद 1912 से आज क्या है 2026, 14 साल हो रहा, वो सर्टिफिकेटों को डेट देखिए आप, उसमें आज तक किसी को
उन्होंने सर्टिफिकेट देने के बाद भी 2 साल MLA थे ना पे, फिर पोजीशन क्यों नहीं दिलाए? BRS वाले पुलिस को लगा के हकाल दिए, लोगों को मैं बोल दिया था जाके कब्जा लो बोल रही। ये सब बेवकूफ़ बातें मनाने के जो सब बंद कर दो। जो भी काम करना है आवाम की खिदमत में आप अपनी ज़िंदगी बिताना चाह रहे हैं ना भाई। అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ 2014-2018 వరకు గౌరవనీయులు చింతల ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యం లోపల 13,942 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. అదేవిధంగా 2018 నుంచి 2023 వరకు 26,443 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిలో మిషన్ కాకతీయ, ఫిషరీస్ అనండి, మిషన్ భగీరథ అనండి, రైతు బంధు అనండి, CMRF LOC అనండి, కళ్యాణ లక్ష్మి అనండి, తదితర పనులు, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, నేను వివరంగా ఎక్కువ టైం ఇవ్వదలుచుకోకుండా జరిగిన పనులకన్నిటికీ కూడా ఆధారాలతో యుక్తంగా నేను చెప్పిన విషయాలలో ఏది కూడా పొరపాటు లేకుండా, అబద్ధం లేకుండా ప్రతి ఒక్కటి కూడా రికార్డు లోపల ఉన్నదాన్ని కావలిస్తే ఎవరికైనా అవసరం అనుకుంటే నేను చెప్పిన విషయాలలో తప్పు ఉంటే రికార్డులతో యుక్తంగా చూపిస్తానని చెప్పేసి మనవి చేస్తూ, వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా వారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా సదాశివపేట పట్టణం అభివృద్ధి జరిగేటందుకు వారే ముఖ్య కారణం అని చెప్పేసి ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి మరి మున్సిపల్ చైర్పర్సన్ మరియు సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మున్పల్లి సత్యనారాయణ గారు మరి పత్రికా ప్రకటన, మరి మెసేజ్, మరి ఫోన్ మెసేజ్ కూడా చేయడం జరిగింది. జగ్గారెడ్డి గారు స్థల పరిశీలన గురించి వస్తున్నారని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, మరి వీకర్స్ వాళ్ళకి చెప్పినా లేదా తెలియదు, కానీ ఆయన స్థల పరిశీలన గురించి వస్తున్నాడని మెసేజ్ పెట్టిండు. స్థల పరిశీలన అంటే స్థల పరిశీలన ఉన్నదా లేదా, మరి ఆయన గతంలో పట్ట సర్టిఫికెట్లు ఇచ్చిండు. మరి బీఆర్ఎస్ నాయకులు, మరి హరీష్ రావు గారు కానీ, మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకరణ గారు ఆ పట్టా సర్టిఫికెట్లు క్యాన్సల్ చేసిండ్రని చెప్పి మరి జగ్గారెడ్డి మరి ఆ స్థల పరిశీలనకు వచ్చిందో చెప్పడం జరిగింది. అయితే గతంలో ఎవరైతే మరి అక్కడ ఎవరైతే అంటే పంట పండించుకుంటున్నారో వాళ్లకు 2 ఎకరాలు మరి అక్కడ కొంత భూమి ఇవ్వడం జరిగింది వ్యవసాయదారులకు. అది రిటర్న్ జగ్గారెడ్డి ప్రభుత్వం 12 ఏళ్ల కింద మరి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు డబ్బులు కొంతమందికి ఇచ్చి మరి అది రిటర్న్ తీసుకోవడం జరిగింది. అక్కడ పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి. అయితే ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ కూడా మరి ఆ కొంతమంది మరి ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు జగ్గారెడ్డి గారు ఏ సందర్భంలో ఇచ్చినారంటే, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు, ఓ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఉనికిని కాపాడుకోవడానికే పట్ట సర్టిఫికెట్లు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలుచుకోవాలి, నేను మున్సిపాలిటీ చైర్మన్గా జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో ఎవరైతే పార్టీ క్యాండిడేట్ ఉన్నాడో, కౌన్సిలర్గా నిలబడ్డ క్యాండిడేట్ ఉన్నాడో, 20-30 సర్టిఫికెట్లు కొందరైతే పార్టీ కార్యకర్తలకు ఇస్తే అమ్ముకున్నారు. 20,000-30,000కి అమ్ముకున్నారు. అంటే సర్టిఫికెట్లు ఇష్టారాజ్యంగా ఇచ్చిండు. అది మరి ఇచ్చినప్పుడు నువ్వు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినావు, అక్కడ లేఅవుట్ చేసేది ఉండే. లేఅవుట్ చేసి నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు, లేఅవుట్ చేసి అక్కడ ఎన్ని గజాలు ఇస్తున్నావు, ఎన్ని గజాలు ఇచ్చిన తర్వాత రోడ్లు ఎంత ఉండాలి, అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండాలి, అక్కడ రోడ్స్ ఉండాలి, ఓ డ్రైన్ ఉండాలి,
లేఅవుట్ చేసిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఇచ్చేది ఉండే. ఇష్టారాజ్యంగా ఆయన మున్సిపాలిటీ కౌన్సిలర్ల గెలుపు గురించి ఇష్టం వచ్చినట్టు ప్రజలకు ఇచ్చిండు, కౌన్సిలర్ల చేతికి ఇచ్చిండు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిండు, అమ్ముకున్నారు వాళ్ళు. మరి అప్పుడు ఉన్నప్పుడు మరి నువ్వు లేఅవుట్ చేసి ఇచ్చేది ఉండే కదా, ఎందుకు చేయలేదు? సరే, ఆయన అప్పుడు ఇచ్చిండు, గెలిపించుకున్నాడు, గవర్నమెంట్ పోయింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్నేళ్ళు అవుతున్నది? 2 ఏళ్ళు అవుతున్నది. మరి 2 ఏళ్ల నుంచి మరి సదాశివపేట యాదికి రాలేదా? మరి వీకర్స్ యాదికి రాలేదా? మరి ఎవరికైనా సర్టిఫికెట్లు ఇచ్చింది మరి ఆడ ఉంటున్నారా లేదా అనేది గుర్తుకు రాలేదా? మరి ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈడ కౌన్సిలర్ని గెలిపించుకోవాలి, ఈడ చైర్మన్ గెలిపించుకోవాలి. ఆయన పార్టీలా ఉన్నాడు కాబట్టి ఉనికి కాపాడుకునేందుకే ఇప్పుడు స్థల పరిశీలనకు వచ్చిండు. మరి వచ్చినప్పుడు సరే నువ్వు ఇచ్చినావు, వాళ్ళకి ఏడ ప్లేస్ ఉన్నది తెలియదు. ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మైనార్టీ స్కూల్కి ఇచ్చిండు. అక్కడ డబుల్ బెడ్రూమ్ 50 ఎకరాలకు డబుల్ బెడ్రూమ్ కట్టి వీకర్స్కి ఇచ్చేసిర్రు. అక్కడ అంటే ప్రోగ్రెస్ ఉన్నది, మైనార్టీ స్కూల్ నడుస్తున్నది. అవి ఇప్పుడున్నది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కదా, ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా కానీ నువ్వు ఉన్న ప్లేస్ను అది లేఅవుట్ చేసి ఎన్ని గదాలు ఇస్తున్నావు ఇచ్చి, ఇప్పుడు వీకర్స్కి నువ్వు స్థల పరిశీలనకు వచ్చి మరి అక్కడ నాయకులను విమర్శించడానికి వచ్చినట్టున్నది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం. నువ్వు ఉన్నావు, దయచేసి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. నువ్వు ఎలక్షన్లో నాటకం ఆడనికనే వచ్చినావు కాబట్టి ఇది మేము అందరం ఖండిస్తున్నాం. దయచేసి ఇటువంటి ప్రకటనలు చేయొద్దని చెప్పి స్థల పరిశీలన పేరిట వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తున్నట్టుగా, వారి ద్వారానే మేము అన్ని కార్యక్రమాలు చేస్తామన్నట్టుగా ఏదైతే చూపించే ప్రయత్నం చేసి ఉన్నారో ఆ ప్రయత్నం ముమ్మాటికి తప్పు. గతంలో మీరేదైతే పొజిషన్ చూపించకుండా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఆ పట్టా సర్టిఫికెట్లను మర్చిపోయిర్రో అదే రకంగా ఇప్పుడు కూడా చేస్తారని చెప్పేసి ప్రజలంతా మా వద్దకు వచ్చి వారి బాధ చెప్పుకున్నటువంటి సందర్భం. మీరు గతంలో పట్టా సర్టిఫికెట్ల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిర్రో ఆ రోజు ప్రజలందరూ చూసిండ్రు. పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఆ రోజు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం కాదు, ఏవైతే ఇప్పటికీ ఇచ్చి ఉన్నారో వాటికి పొజిషన్ ఇప్పటివరకు చూపించలేదు. పొజిషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే కోర్టు ఉత్తర్వులు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్లాట్లు ఇవ్వడానికి ఏమంటారో దాన్ని అనుమతించడం లేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అయినా సరే ప్లాట్లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు, మోసపోయే అవకాశం ఇంకా లేదు. అదే రకంగా గత ప్రభుత్వంలో మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చినాం. సదాశివపేట పట్టణానికి 25 కోట్ల రూపాయలు. 25 కోట్లలో ఓవరాల్ టౌన్లో ఒక దాదాపు 13 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఏవైతే వర్కులు ఆన్గోయింగ్ వర్కులు ఉన్నాయో ఆ వర్కులను కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండే. కానీ ఆ వర్కులను ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈరోజు ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ గ్రహించి ఉన్నారు. కాబట్టి మీరు ఆ ఎస్డిఎఫ్ ఏవైతే బ్యాలెన్స్ వర్కులు గతంలో చేస్తూ ఆన్గోయింగ్ వర్కులు ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా ఆపిన వర్కులను వెంటనే తిరిగి యథావిధిగా ఆ ప్రపోజల్స్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా టీయూఎఫ్ఐడిసి నిధులను కూడా దారి మళ్ళించి వాటి పేరు మార్చి మళ్ళీ కొత్త ప్రపోజల్స్ తీసుకుంటున్నారు. టీయూఎఫ్ఐడిసి అనేది ఒక ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ వర్కులను మాడిఫికేషన్ చేయకుండా యథావిధిగా ఏదైతే పాత కౌన్సిల్ అప్రూవ్ చేసిందో ఆ అప్రూవ్ చేసిన వర్కులను యథావిధిగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు ఏవైతే ఆన్గోయింగ్ వర్కులు ఉన్నాయో ఆన్గోయింగ్ వర్కులను ఎక్కడ ఆపలేము, ఆ వర్కులను కంటిన్యూ చేసినాం మేము. కావాలంటే దానికి నిదర్శనం మీ గత ప్రభుత్వం నుంచి మా పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సాక్ష్యం. కాబట్టి మీరు ఒకటే
మేము ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా SDF నిధులు యాజ్ ఇట్ ఈజ్ గీయాలి, TEFIDC నిధులు యాజ్ ఇట్ ఈజ్ గీయాలి. ప్రజలను మోసం చేయొద్దు, ప్రజలకు మంచి చేసే ప్రయత్నాన్ని మీరు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ TRS పార్టీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.